ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జియోజెబ్రా ట్యూటోరియల్లో భాగంగా ఒక చతుర్భుజంలోని 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అని ఎలా ప్రూవ్ చేయొచ్చో ఒకసారి చూద్దామండి. ఇదేమీ కష్టం కాదని ఇంతకుముందు మనం ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని చెప్పేసి ఎలాగ ప్రూవ్ చేసామో సేమ్ ఇది అలాగే చేస్తామండి. అయితే ఈ చతుర్భుజంలో కొంచెం 4 కోణాలు ఉండటం వల్ల ఈ సెల్లో చేయటం అనేది కొంచెం కష్టం అవుతుందండి. అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. అదే మన ఐఎఫ్బి ప్యానల్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి. అలాగే చాలామంది మన వీడియోలు చూస్తున్నారండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి. మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగా అంతేకాకుండా ఇది అయిన తర్వాత ఈ జియోజెబ్రా ట్యూటోరియల్లో చాలా వరకు చేసిన తర్వాత మళ్ళీ మీకు రోబో కాంపాస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అందు గురించి ఇవన్నీ నోటిఫికేషన్స్ రావాలంటే ఇప్పుడే మీరు మీ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి. అంతేకాకుండా మీకు ఈ కొంచెం అర్థం కావట్లేదు, కష్టంగా ఉన్నాయి ఒక చూస్తే అనుకుంటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన మ్యాథ్స్ టీచర్స్ యొక్క ఏపీఎంఎఫ్ వెబ్సైట్ ఉందండి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మొత్తం నా వీడియోలు అన్నీ కూడా చూడొచ్చు. అది ఎలా అంటే క్రోమ్లో ఏపీఎంఎఫ్ అని మీరు టైప్ చేసినట్టయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్లో కొంచెం చాలా విభాగాలు ఉంటాయి. అందులో కొంచెం కిందకు వచ్చినట్టయితే ఐసిటి సిమ్యులేషన్స్ అనేటటువంటి ఒక విభాగం ఉంటుందండి. మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే అందులో నా వీడియోలు ఉంటాయండి. నా వీడియోలో మీరు ఎక్స్ప్లోర్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోర్ బటన్ నొక్కినట్టయితే మీకు నా వీడియో ప్లే అవుతుంది అనమాట. అలాగా మొత్తం క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని చెప్పేసి 4 క్లాసులు బేసిక్స్ జియోజెబ్రా గురించి చేయడం జరిగిందండి. మీరు ఆ 4 చూసినట్టయితే జియోజెబ్రా మీద కొంచెం ఒక ఐడియా వస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ సిమ్యులేషన్స్ కూడా మీరు నేర్చుకోవటం ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాగా ఏపీఎంఎఫ్ వెబ్సైట్ను కూడా ఫాలో అవుతారని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఇది చూద్దాం. ఇంకా యాంగిల్స్ ఇక్కడ సరిపోయినాయి. ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఒక చోట వస్తే ఇక్కడ మనకి 360 డిగ్రీస్ అని చెప్పేసి ఈ 4 యాంగిల్స్ యొక్క మొత్తం 360 డిగ్రీస్ అని చెప్పేసి మనకి క్లియర్గా కనపడుతుంది అన్నమాట. ఈ రకంగా మనం ఒక చతుర్భుజంలోని 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా జియోజెబ్రాలోకి వెళ్తామండి. ఇప్పుడు మనం టూల్స్లోకి వద్దాం. ఒక చతుర్భుజం తీసుకోవాలి కాబట్టి మనం 4 పాయింట్లు తీసుకుని చతుర్భుజం తీసుకోవచ్చు. లేదంటే మనం ఇలాగ కిందకు వచ్చినట్టయితే చూడండి, మోర్లోకి వెళ్తాం. మోర్లోకి వెళ్ళినట్టయితే పాలిగన్ అని ఉంది కదండి, పాలిగన్లోకి వెళ్ళాలి. ఇక్కడ పాలిగన్ అని ఉంది. ఈ పాలిగన్లోకి వెళ్తాం. పాలిగన్లోకి వెళ్ళి మనం ఇక్కడ చూడండి 1, 2, 3, 4 మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ క్లిక్ చేయాలి. ఏ దగ్గర స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏ దగ్గర క్లిక్ చేస్తే ఇలాగా ఒక పాలిగాన్ వచ్చింది మనకి. ఇప్పుడు దీంట్లో 4 యాంగిల్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఇలాగ ఏదైనా ఒక చతుర్భుజాన్ని తీసుకుంటాం. ఈ చతుర్భుజాన్ని తీసుకుని ఒకసారి దీన్ని సెంటర్ చేసుకుందాం. మూవ్లోకి వచ్చి దీన్ని ఇలాగ జస్ట్ ఎక్కడికి కావాలితే అక్కడికి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది మధ్యలో కలర్ పోవాలి అంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి ఫస్ట్ యాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి.
యాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంతకుముందు చేసినట్టుగానే మనం సర్కిల్లోకి వెళ్ళాలండి. సర్కిల్ తీసుకుందాం. ఇదిగోండి సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్. దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామండి. సర్కిల్ 3 పెట్టుకుందామండి. ఇప్పుడు 3 పెడుతున్నాం కదా మనం, 3 పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ కోసం మళ్ళీ 3. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏ దగ్గర 3 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 సెంటీమీటర్స్. ఓకే. ఇలాగా సర్కిల్స్ వచ్చినాయి అన్నమాట. 4 సర్కిల్స్ వచ్చినాయి. ఈ 4 సర్కిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ సర్కిల్స్కి ఈ లైన్కి ఈ సైడ్కి అనమాట, సర్కిల్కి లైన్కి మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కట్టుకోవాలి. అలా అయితే మనకి పెర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి, తేడా లేకుండానే. కాబట్టి ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్లోకి వెళ్దామండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్. ఇంటర్సెక్టింగ్ లైన్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఈ సర్కిల్కి ఈ లైన్కి, ఈ సర్కిల్కి ఈ లైన్కి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఎఫ్ అనేటటువంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ అలాగే సర్కిల్ లైన్, సర్కిల్ లైన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, అలాగే సర్కిల్ లైన్, సర్కిల్ లైన్, సర్కిల్ లైన్, సర్కిల్ లైన్. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చినాయి మనకి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెక్టర్లోకి వెళ్ళాలి. సర్క్యులర్ సెక్టర్ ఇక్కడ ఉంది చూడండి, సర్క్యులర్ సెక్టర్. ఈ సర్క్యులర్ సెక్టర్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీటి మీద మనం సెక్టర్స్ని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ వెర్టిసెస్ ఉన్నాయి కదండి, ఈ వెర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఇగో దీనికి చూడండి, ఈ వెర్టిసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఈ పాయింట్స్ అన్నీ టచ్ చేస్తాం, 3 పాయింట్లు టచ్ చేస్తాను. ఇలాగ ఒక సెక్టర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ వెర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్ అలా వచ్చింది. మళ్ళీ ఈ వెర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఈ వెర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్. ఇలాగా 4 సెక్టర్స్ వచ్చినాయి. సెక్టర్స్ వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే మనం ఈ సర్కిల్స్ తోటి పని లేదు కాబట్టి సర్కిల్స్ని తీసేద్దాం. సర్కిల్స్ని తీయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మూవ్లోకి రావాలి. ఈ మూవ్లోకి వచ్చిన తర్వాత సర్కిల్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక 3 డాట్స్లోకి వెళ్తాం. ఇక్కడ షో అని ఉంది కదా, షో మీద క్లిక్ చేద్దాం, సర్కిల్ పాయింట్. అలాగే ఈ సర్కిల్ని క్లిక్ చేసాం, 3 డాట్స్లోకి వెళ్ళాం, షో మీద క్లిక్ చేసాం, మళ్ళీ ఈ సర్కిల్ని క్లిక్ చేసాం. ఇది ఏదో పాయింట్ సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ, చూద్దాం, బ్యాక్ వద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ సర్కిల్ వచ్చేసింది కదా, ఈ సర్కిల్ని క్లిక్ చేద్దాం, షో పాయింట్. ఈ సర్కిల్ని క్లిక్ చేద్దాం. ఈ సర్కిల్ ఇక్కడ ఈ 2 పాయింట్లు బాగా దగ్గర అయిపోయినాయి కాబట్టి ఆ పాయింట్లు కొంచెం దూరం చేద్దామండి. దూరం చేయాలంటే మూలోకి వచ్చి దీన్ని కదిపి చూద్దామండి ఇలాగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పాయింట్లు 2 కొంచెం దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్కిల్ని క్లిక్ చేద్దాం, ఇలా వస్తుంది. దీని ప్రాపర్టీస్ రావాలి. ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే ఇలా మూవ్ చేసుకుందాం. ఇప్పుడు ట్రై చేద్దాం, ఎక్కడ ట్రై చేద్దాం. ఇంకో సర్కిల్ సెలెక్ట్ అయింది. ఈ సర్కిల్ సెలెక్ట్ అయిన తర్వాత 3 డాట్స్లోకి వచ్చి షో క్లిక్ చేసుకుందాం. ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకుందాం, 3 డాట్స్లోకి వచ్చి
సెలెక్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా మొత్తం 4 యాంగిల్స్ మనకి కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాంగిల్స్కి కలర్ ఇచ్చుకోవాలి. ఈ యాంగిల్స్కి కలర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి వద్దామండి. దీనికి ముందు కలర్ ఇద్దాం. ఇక్కడ ఇలా క్లిక్ చేశాను. ఒపాసిటీ అనేది 70%, 100% పెట్టుకుంటాం. కలరు మనకు నచ్చిన అందమైనటువంటి కలర్ ఏదైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ కలర్ నీట్గా ఉంది. ఈ కలర్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ రెండో యాంగిల్కి కలర్ ఇచ్చుకుందాం. ఒపాసిటీ 100%, కలర్ ఈ కలర్ ఇద్దాం. ఈ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకుందాం. నెక్స్ట్ దీనికి వద్దాం. ఒపాసిటీ 100, కలర్ గ్రీన్ ఇద్దాం. నెక్స్ట్ దీనికి వద్దామండి. ఈ యాంగిల్కి వద్దాం. ఈ యాంగిల్స్ అన్నీ ఇక్కడ బాగానే సెట్ అయినాయి. ఒపాసిటీ ఒక మంచి కలర్ ఇచ్చుకుందామండి. దీనికి ఇలా ఇచ్చుకుందాం. ఇలాగ 4 కలర్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి యాంగిల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఒక చోట మీట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడాలంటే దీన్ని కొంచెం కిందకి జరుపుకుందామండి. ఇలా కిందకి జరుపుకుందాం. ఇప్పుడు ఏదో ఎక్కడ మీట్ అవ్వాలనుకుంటున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ తీసుకుందామండి. ఒక పాయింట్లోకి రావాలి. పాయింట్లోకి వచ్చి ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఎం అనే పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎం అనే పాయింట్కి ABCD ఈ పాయింట్లకి మిడ్ పాయింట్ తీసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఎంకి ఏకి మిడ్ పాయింట్ తీసుకుందాం. ఎంకి ఏకి మిడ్ పాయింట్ తీసుకుందాం. ఎంకి ఏకి మిడ్ పాయింట్ తీసుకోవాలంటే ఇందులో మిడ్ పాయింట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. పైన ఎక్కడ ఉందా మీడియం, ఇదిగోండి ఇక్కడ ఉన్నది మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్లోకి వచ్చాం. మిడ్ పాయింట్లోకి వచ్చిన తర్వాత ఎంకి ఏకి మిడ్ పాయింట్. ఎన్ దగ్గర నుంచి మనకి మిడ్ పాయింట్ స్టార్ట్ అవుతూనే అవి గుర్తుపెట్టుకోవాలండి. ఎన్ అనేది ఒక ఈ రెండింటికి మిడ్ పాయింట్. నెక్స్ట్ ఎంకి బీకి మిడ్ పాయింట్ పెట్టుకోవాలి. ఎంకి బీకి మిడ్ పాయింట్ ఎక్కడొచ్చింది? ఇది కరెక్ట్గా దీని మీద వచ్చింది. దీని మీద వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం ఏదైనా మార్పు చేసుకోవాలి మనం. కాబట్టి మూవ్లోకి వెళ్ళి ఇది ఓ, ఎం, ఎన్, ఓ ఇలా మనకి క్లియర్గా కొంచెం తెలిసేలాగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఎంకి సికి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్లోకి వద్దాం. అక్కడ ఉంది ఇది మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్లోకి వచ్చి ఇప్పుడు మనం ఎంకి ఏకి కట్టాం, ఎంకి బీకి కట్టాం. ఇప్పుడు ఎంకి సికి కడదాం. ఎంకి
సికి కడదాం. పి దగ్గర వచ్చింది, ఇది కూడా కొంచెం లోపలికి రావాలి. ఇలా వచ్చినట్టయితే దీన్ని క్లిక్, ఈ పాయింట్ని జాగ్రత్తగా క్లిక్ చేసుకోవాలి. చూద్దాం, తేడా వస్తే అప్పుడు మార్చుకుందాం, లేదంటే దీన్ని చూద్దాం. తర్వాత ఎంకి డీకిని మిడ్ పాయింట్, ఎంకి డీకి క్యూ. ఇప్పుడు ఈ పాయింట్ కరెక్ట్గా దీని మీద ఉంది కాబట్టి దీన్ని కొంచెం సరి చేసుకుందాం. మూవ్లోకి వెళ్దాం. మూవ్లోకి వెళ్ళి దీన్ని ఎలా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎన్ అనేది ఇక్కడ ఉన్నది, ఓ అనేది ఇక్కడ ఉంది, ఇంకో మిడ్ పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది, క్యూ అనేది ఇక్కడ ఉంది. అన్నీ మనకి పెర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్లైడర్ని తీసుకోవాలి. ఈ స్లైడర్ గురించి తెలియాలంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది స్లైడర్ మీద. క్లాస్ 2 కానీ 3 కానీ అయ్యి ఉంటుంది, అందులో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ స్లైడర్ అని ఉంది, స్లైడర్ తీసుకున్నాను. నేను స్లైడర్ తీసుకున్నాక స్లైడర్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే స్లైడర్ వస్తుంది. స్లైడర్ ఎంత తీసుకోవాలంటే 0 తీసుకోవాలి, మినిమం 0 తీసుకోవాలి, మినిమం 0. మ్యాక్సిమం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా 3.15 దగ్గర కలుస్తుంది. అది మనం ఎంతైనా తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే 3.15 తీసుకుంటున్నాను. 3.15 ఇంకా మార్చక్కర్లేదు. ఇది స్లోగా మూవ్ అవ్వాలంటే కనుక 0.01 తీసుకుందాం. 0.01 తీసుకుందాం. ఓకే, స్లైడర్ తీసుకున్నాం. స్లైడర్కి ఏం పేరు వచ్చిందో చూసుకోవాలి మనం. ఇక్కడ ఏది పడితే అది పెట్టకూడదు. మూవ్లోకి వచ్చి స్లైడర్ని ఒకసారి ఐ అని వచ్చింది, స్లైడర్ నేమ్ ఇక్కడ ఐ అని వచ్చింది. జస్ట్ ఇలా పెట్టుకొని ఇలాగ మూవ్ చేసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు చివరికి వచ్చేటప్పటికి 3.15 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్, ఈ మిడ్ పాయింట్లు ఉన్నాయి కదా, ఈ మిడ్ పాయింట్ల చుట్టూ ఈ డయాగ్రామ్ తిరిగేలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి వద్దాం మనం. దీనికి ఎంకి డీకి మిడ్ పాయింట్ క్యూ. కాబట్టి ఈ క్యూ చుట్టూ ఇది తిరిగితే ఇది ఎలా తిరిగి ఎం దగ్గరికి వస్తుంది. క్యూ చుట్టూ తిరగాలి. క్యూ చుట్టూ తిరగాలంటే మనం రౌండ్ పాయింట్ అరౌండ్ ఏ పాయింట్ అని ఉంటుంది చూడండి. రౌండ్ అరౌండ్ ఏ పాయింట్ ఏదో ఉంది, రొటేట్ అరౌండ్ ఏ పాయింట్, రొటేట్ అరౌండ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ రొటేట్ అరౌండ్ ఏ పాయింట్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఈ పాయింట్ చుట్టూ తిరగాలి. ఇది ఎంకి డీకి మిడ్ పాయింట్ ఇది కాబట్టి ఈ క్యూ చుట్టూ ఏం తిరగాలి, ఈ సెక్టర్ తిరగాలి. కాబట్టి సెక్టర్ మీద చాలా జాగ్రత్తగా క్లిక్ చేయాలి ఇక్కడ, లేదంటే ఈ పి అన్న సెలెక్ట్ అయిపోద్ది, ఈ పక్క అన్న సెలెక్ట్ అయిపోద్ది. కాబట్టి సెలెక్ట్ చేశాను. ఏది సెలెక్ట్ అయింది అనేది మనకు అది మూవ్ అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు 45 డిగ్రీస్ ఉంది, ఇక్కడ ఐ పెట్టుకోవాలి, ఐ అనేది పెట్టుకోవాలి. ఓకే అండి, ఐ పెట్టుకున్నాం. ఇది కౌంటర్ క్లాక్ వైజే ఉంచుకోవాలి మనం. ఓకే, క్లిక్ చేసాం. ఇది ఇప్పుడు జస్ట్ ఇది మూవ్ చేస్తుంటే ఇది మూవ్ అవుతుంది కాబట్టి మనకి పెర్ఫెక్ట్గా వచ్చింది. చివరికి వచ్చేటప్పటికి చూడండి 3.15 దగ్గరికి వచ్చేటప్పటికి ఎం దగ్గరికి వచ్చింది. ఒకటి అయింది. ఇది అలా ఉంచుకుందాం. రెండోది చూద్దాం. రొటేట్ అరౌండ్ ఏ పాయింట్లోకి మళ్ళీ రావాలి, లేకపోతే కనుక రొటేట్ అరౌండ్ ఏ పాయింట్లోకి వచ్చాం. నెక్స్ట్ ఎంకి ఏకి మిడ్ పాయింట్ ఎన్ కాబట్టి ఎన్ అని క్లిక్ చేసాం. ఈ సెక్షన్ క్లిక్ చేసాం. 45 డిగ్రీస్ అని ఉంది కాబట్టి మనం దాన్ని 45 డిగ్రీస్ని తీసేసి ఐ పెట్టుకోవాలి. ఐ కౌంటర్ క్లాక్ వైజ్ ఉంచుకుందాం. ఇది గ్రీన్ కూడా కరెక్ట్గానే వచ్చింది, మూవ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలాగ చూడండి, గ్రీన్ అక్కడికి వచ్చింది, పెర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది వస్తాం.
ఇప్పుడు బికి ఎంకి మిడ్ పాయింట్ ఏది ఓ, కాబట్టి ఈ ఓని తీసుకుందాం. రొటేట్ ఓని క్లిక్ చేసాం, ఇక్కడ బీని క్లిక్ చేసాం, ఐ పెట్టుకున్నాం ఒకటి. మూడోది మూవ్ అయింది, మూడోది కూడా కరెక్ట్గా మూవ్ అయింది. ఇక నాలుగోది దీనికి మిడ్ పాయింట్ పి, కాబట్టి మిడ్ పాయింట్ పిని క్లిక్ చేసాం, ఇది క్లిక్ చేసాం, ఐ పెట్టుకుందాం. మళ్ళీ ఐ పెట్టుకున్నాం, 4 వచ్చేసింది, పెర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 4 మూవ్ అయ్యి ఓ చోటుకి ఎలాగో వస్తున్నాయి. కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి అది మనం ఇక్కడ ఏమన్నా మూవ్ చేయటం వల్ల వచ్చేమో. ఒకసారి మూవ్లోకి వెళ్దాం. మూవ్లోనే ఉంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా తేడా వచ్చినట్టయితే ఇలాగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మూవ్ చేద్దాం. 4 యాంగిల్స్ అక్కడ ఉన్నాయి. ఈ 4 యాంగిల్స్ ఒక చోట కలిసినాయి అన్నమాట. దీన్ని ఏమన్నా కొద్దిగా మూవ్ చేస్తే $360 అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇంకా యాంగిల్స్ ఇక్కడ సరిపోయినాయి. ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఒక చోట వస్తే ఇక్కడ మనకి 360 అని చెప్పేసి ఈ 4 యాంగిల్స్ యొక్క మొత్తం 360 అని చెప్పేసి మనకి క్లియర్గా కనపడుతుంది అన్నమాట. ఈ రకంగా మనం ఒక చతుర్భుజంలోనే 4 కోణాలు మొత్తం 360 అని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆల్జెబ్రాలోకి వద్దాం. ఇక్కడ చూడండి, ఆల్జెబ్రా అని ఉంది కదా, ఈ ఆల్జెబ్రాలోకి వద్దాం. ఆల్జెబ్రాలోకి వస్తే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్లైడర్ ఇక్కడ ఉంది. ఈ స్లైడర్ని ప్లే చేయొచ్చు, యానిమేషన్ అంటాను నేను. స్లైడర్ని ఇలా ప్లే చేసినట్టయితే మనం 0.01 పెట్టాం కాబట్టి స్లైడర్ వాల్యూకి నెమ్మదిగా మూవ్ అవుతాయి అన్నమాట. మనం దీన్ని ఆఫ్ చేసుకుని మాన్యువల్గా ఇలాగా చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎలా చూపించవచ్చు అన్నమాట. 360 అని చెప్పేసి యాక్చువల్గా మనం మధ్యలో దీన్ని కదపకుండా ఉంటే ఇంకా బాగా పెర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఈ పాయింట్ల గురించి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ రకంగా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.